నేను ఒక అద్భుతమైన కథ చెప్తా, ఎంజాయ్ చేయండి. ఒక రాజుగారు పొద్దున్నే పళ్ళు తోముకుంటూ కిందకి చూశాడు. చూస్తే ఒక కురూపి పెంటను చూసినావా, ఆ కురూపి కనిపించాడు. అంటే ముఖం అంతా ఇట్లా ఇట్లా గుల్లలైపోయి ఇట్లా ఉండి ఇట్లా జొల్లగాడుతున్నా చూశాడు. చూసి డిస్టర్బ్ అయిపోయి రాజుగారు మొహం కడుక్కున్నాడు. ఆ తర్వాత వెళ్తుంటే ఎవరో వచ్చి చెప్పారు, మహారాణి వారు బాత్రూంలో స్లిప్ అయి పడ్డారు. ఆ? మధ్యాహ్నం అయ్యేసరికి ఎవడో ఒక వేగు వచ్చాడు, మన రాజ్యాన్ని ఎవడో ఆక్రమించుకుంటున్నాడట. అసలు అడిగాడు అక్కడ ఉన్న సిద్ధాంతిని, ఏం జరిగిందంటే పొద్దున్న లేచి ఎవరు మోహన్ చూశారు మహారాజా అంటే 100% కన్ఫర్మ్ అయిపోయింది. అసలు విచారణ లేదు, బొంగు లేదు, వాడిని గురించి చేశారంతే. ఆ తర్వాత ఉరిశిక్ష చేసే ముందు ఒక ఆచారం మంత్రి చెప్తాడు, వాడు ఎవడైనా చివరి కోరిక తీరాలి కదా. నేను వాడి మొహం చూడను, వాడికి బిర్యానీ ఏదైనా పెట్టాను. ఆ తర్వాత మంత్రి వెళ్ళాడు, అతని లోపల ప్రశాంతంగా కూర్చున్నాడు. నీ చివరి కోరిక ఏమంటే ఒకసారి రాజుగారితో ఒక్క మాట మాట్లాడాలి, ఒక చిన్న ప్రశ్న అడగాలి. ఈ విషయం రాజుగారికి చెప్తే అసలు వాడి ముఖం చూస్తేనే ఇప్పుడు ఇంత లాస్ అయింది ఈ అమ్మ. వాడు వాడు వచ్చిన అటుపక్క తిరగండి మహారాజా, లేకపోతే నెత్తిన ముసిగేసుకోండి, వాడి చివరి కోరిక మీకే పాపం చుట్టుకుంటుంది. నవ్వుకున్నారంట, అరే బాబు ఏదో ఎట్లున్నారు మీరు కామెడీ పీస్ లాగా. ఒకటే ప్రశ్న మహారాజా, ఇప్పుడు నా మొహం చూసినావు ఆ రోజు ఉదయం, నీకేమైంది? ఎవరిదో గర్భం పోయింది, ఇంత ఆక్రమించుకున్నారు, ఫైన్. కానీ అదే రోజు నేను కూడా నీ మొహం చూసిన, నీ ఏమన్నా నా ప్రాణమే పోతుంది. ఎవరిది మంచి మొహము, ఎవరిది చెడ్డ మొహము, జర ఆలోచించి చెప్పు డాడీ. ఎక్సలెంట్ కదా. సూపర్. ఫస్ట్ టైం చదివినప్పుడు నాకు గూస్ బంప్స్ అది నిజమే. పాయింట్ ఆఫ్ వ్యూ ఒక దిక్కు ఉండదు, ఎప్పుడు రెండో దిక్కు ఉంటుంది. నువ్వు రెండో దిక్కు నుంచి ఆలోచిస్తే చాలా బాగుంటుంది.